తల్లిదండ్రులకి పిల్లలకి మధ్యలో సరైన సంబంధం ఉండాలి, చక్కని అవగాహన ఉండాలి, మంచి ప్రేమ ఆప్యాయతలు ఉండాలి, వినయము విధేయత ఉండాలి, క్రమశిక్షణ ఉండాలి, తల్లిదండ్రులు ప్రేమించే హృదయం ఉండాలి పిల్లలకి. అట్లాని పిల్లల కోసం ప్రయాసపడే హృదయం ఉండాలి తల్లిదండ్రులకి. పిల్లలకి ఇచ్చే హృదయం ఉండాలి, పిల్లల మేలు కోరే హృదయం, దీవించే హృదయం, ఆశీర్వదించే హృదయం ఉండాలి. ఈ రెండు మాటలు చాలా చక్కగా మాట్లాడతామండి. ఈ 45వ వచనము ఇంగ్లీష్లో భలే ఉందండి. ఇట్ ఈస్ రిటన్ ఇన్ ద ప్రాఫిట్స్ అండ్ దే విల్ ఆల్ బి టాట్ బై గాడ్. వారందరూ కూడా దేవుని చేత బోధించబడతారు అని ఉంది. ఎవ్రీవన్ హూ హ్యాస్ హర్డ్ అండ్ లెర్న్డ్ ఫ్రమ్ ద ఫాదర్. ఏదైతే తండ్రి దగ్గర నుండి వింటా ఉండాడో,